హాయ్ ఫ్రెండ్స్, ముందు వీడియోకి ఇది కంటిన్యూ అనమాట. ఇంకా అన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత అయితే పిండి ప్రమిదలు కూడా దీపం అయితే పెట్టేశాను. ఇంకా వినాయక స్వామికి ఆహ్వానించి పూజ చేసుకుని అష్టోత్తరాలు కూడా చదువుకున్నాను అనమాట. వెంకటేశ్వర అష్టోత్తరాలు అలాగే లక్ష్మీదేవి అష్టోత్తరాలు కూడా చదువుకొని ఇగోండి ఇలా అయితే పూజ అయితే చేసుకున్నాను. ఇంకా దీనికి ఇగోండి నైవేద్యము, అలాగే దీనికి ముఖ్యంగా పానకము, వడపప్పు, చలిమిరి, ఇంకా అలాగే మామిడి పండ్లు అయితే ఉండాలన్నమాట. ఇలా మామిడి పండ్లు మనకి ఎన్ని వీలైతే అన్ని పెట్టుకోవచ్చు అనమాట. 1, 3, 5, 9 ఇలా పెట్టుకోవచ్చు. ఎక్కువగా పెట్టుకోలేము అనేవాళ్ళు ఎక్కువగా ఉంటే ఎన్ని అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఈరోజు ఈ అమావాస్య పూజ అయితే ఉండే వాళ్ళు అయితే ఈరోజు చేసుకుంటారు, లేని వాళ్ళు తర్వాత అయితే చేసుకుంటారు. అక్కడికి 2 రోజులు అయిన తర్వాత అయితే చేసుకుంటారు అనమాట. మంచిగా ఇలా పూజ అయితే నిత్య పూజ పైన ఇలా చేసుకున్నాను అనమాట. నిండుగాను కింద కూడా అలా పీటకాన్ని పెట్టి పూజ అయితే చేశాను అనమాట. ఇంక ఇగోండి లాస్ట్కి అయితే అన్నీ అయిపోయిన తర్వాత హారతి అయితే ఇచ్చాను అనమాట, పంచహారతి. ఈ పూజకి కొంతమంది కొత్త మట్టి పాత్ర కూడా తెచ్చి అందులో పానకం కలిపేసి పెడతారు. లేని వాళ్ళు ఇలా అంటే చెంబుల్లో కూడా కలిపి పెట్టుకోవచ్చు అనమాట. ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత మనకి ఎంతమందికి నచ్చితే అంతమందికి వాయనం ఇస్తారనమాట. ఇంకా మనకున్న దాంట్లో ఇచ్చే వాయనం ఇవ్వాలి. ఎవరు ఏదో ఎక్కువగా ఆర్భాటంగా చేస్తున్నారనేసి మనం పెద్ద పరుగులు అయితే పరిగెట్టలేం కదా. నాకున్న దాంట్లో ఇలా పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.